బ్యాసిల్లస్ తురింజియన్సిస్ నుంచి ఒక జీన్ ఐడెంటిఫై చేసి దాన్ని మనకి ఈ కాటన్ ప్రత్తిలో ప్రవేశపెట్టడం వల్ల చాలా వరకు కాయకొచ్చే పురుగులన్నీ కూడా మనకి నివారించడం జరిగింది. సో ఆ విధంగా ఈ బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనేది చాలా వరకు అన్ని రకాల లెపడోప్టెరా పురుగులు అంటే ఆకు తినే పురుగులు కానీ కాండం నరిచే పురుగులు అన్నిటికీ కూడా మనము ఇవి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఈ బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనేది మనకి ఇక్కడ మన బయో కంట్రోల్ ల్యాబ్స్ లో తయారు చేస్తున్నాము. మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతిలో తయారవుతుంది. అలాగే ఆ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో కూడా తయారవుతా ఉంది. సో ఇది 1 గ్రాము నీటి చొప్పున కానీ అంటే ఇది 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటి పొడి రూపంలో, ఇంకొకటి ద్రవ రూపంలో. పొడి రూపంలో దొరికేదైతే 1 గ్రాము ఒక నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే ద్రవ రూపంలో దొరికేది 1 మిల్లీలీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇది మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనము అలాగే అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కొత్త రకాల కొన్ని ఐసోలేట్స్ మేము కనుగొని వాటిని మళ్ళీ ఫీల్డ్స్ లో అన్ని కూడా ఎవాల్యుయేట్ చేసి బాగా ఉన్నాయని ఏవైతే తేలినాయో వాటిని మేము రైతులకి అందజేయడం జరుగుతూ ఉంది. సో ఇవి కాకుండా ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ బయోజెన్స్ అందించడం జరుగుతూ ఉంది. సో ప్రైవేట్ కంపెనీల్లో కూడా మీరు ఈ బ్యాక్టీరియా అవైలబిలిటీ ఉంటే మీరు వాళ్ళ ద్వారా కూడా తీసుకోవచ్చు. అది డైఫెల్ అని, డెల్ఫిన్ అని ఇట్లాంటి ట్రేడ్ నేమ్స్ తో మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. అలాగే ఈ బ్యాక్టీరియా కాకుండా మనకి చాలా వరకు ఎంటమోపాథోజెనిక్ ఫంగై అని ఉన్నాయి. దాంట్లో బెవేరియా బెస్టియానా అని ఉన్నాయి. అలాగే మెట్రైజం అన్సోప్లియా అని ఉన్నాయి. సో ఈ బెవేరియా బెస్టియానా అనేది చాలా వరకు రసం పీల్చే పురుగులన్నింటి మీద కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ బెవేరియా బెస్టియానా అనేది మనకి పొడి రూపంలో దొరుకుతుంది. అది 5 గ్రాములు నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే రసం పీల్చే పురుగులన్నింటినీ కూడా చాలా వరకు సమర్థవంతంగా నివారించబడుతుంది. సో ఇది కూడా మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అలాగే అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా ఇది తయారు చేస్తున్నాము. అలాగే ప్రైవేట్ కంపెనీల నుంచి కూడా మీరు ఇవి తెప్పించి వాడుకునే దానికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా మెట్రైజం అన్సోప్లియా అనేది ఇది వేరుపురికి సిఫారసు చేయబడింది. ఏ పంటలో అయినా ముఖ్యంగా వేరుశనగలో ఎక్కువగా ఈ వేరు పురుగు అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇది భూమి లోపల ఉంటుంది కాబట్టి వేరు పురుగు అనేది దాన్ని మనం నివారించుకోవడానికి ఇది విత్తనం వేయక ముందే భూమిలో మనము ఈ మెట్రైజం అన్సోప్లియా అనేది బాగా చివికిన పశువుల ఎరువుతో కలిపి కానీ మనము పడి ఉన్నప్పుడు భూమిలో వేసుకుని తర్వాత విత్తుకున్నట్లయితే చాలా వరకు ఈ వేరు పురుగు మీద ఇది తెగులు కలగజేసి ఆ వేరు పురుగుని చంపివేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం మెట్రైజం అన్సోప్లియా అనేది మనము ఉపయోగించుకోవచ్చు. సో అలా మెట్రైజం రిలే అన్సోప్లియా అనేది మనం కొన్ని రకాల పురుగులకి పైపాటుగా కూడా పిచికారీ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మనకి ఎక్కువగా కత్తెర పురుగు అని మొక్కజొన్నలో ఎక్కువగా వస్తుంది. దానికి కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. అట్లాగే మెట్రైజం రిలే అని కూడా ఉంది. సో దాన్ని ఇంతకుముందు నొమోరియా రిలే అనే వాళ్ళము, ఇప్పుడు అది మెట్రైజం రిలేగా మార్చడం జరిగింది. సో దాన్ని కూడా మనము ఇదే విధంగా 5 గ్రాములు లీటర్ నీటి చొప్పున కలిపిగానే పిచికారీ చేసుకున్నట్లయితే ఏవైతే ఆకు తినే పురుగులు ఉన్నాయో ఈ కత్తెర పురుగు ఇలాంటి వాటి మీద అది తెగులు కలగజేసి అవన్నీ కూడా మనకి చాలా వరకు నివారించబడతాయి. సో ఈ విధంగా మనకి ఈ బయోజెన్స్ ఉన్నాయి. అలాగే మనకి నేచురల్ ఎనిమీస్ అంటే ప్రకృతిలోనే కొన్ని రకాల పరాణజీవులు పరాణముక్కులు కూడా ఉన్నాయి. సో వాటిని మనం కన్జర్వ్ చేసుకోవాలంటే పురుగు మందుల వాడకం తగ్గించుకున్నప్పుడు సో అవి ఆటోమేటిక్ పెరుగుతాయి. పురుగు మందులు తగ్గించుకోవాలంటే ఇందాక చెప్పిన ఈ బయోపెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడుకోవాలి. అలాగే బొటానికల్ పెస్టిసైడ్స్ అంటే వేప సంబంధిత మందులు కూడా ఉన్నాయి. సో ఈ వేప సంబంధిత మందుల్ని వాడుకుంటూ ఈ వేప సంబంధిత మందుల్లో కూడా మనకి ప్రైవేట్ గా దొరుకుతున్నాయి. తర్వాత రైతు స్థాయిలో కూడా తయారు చేసుకోవచ్చు. వేప గింజల కషాయం 5% రైతు స్థాయిలోనే తయారు చేసుకుని వాడుకోవచ్చు. అలాగే ఈ వేప సంబంధిత మందులు అజాడాక్టిన్ 1500 ppm అని, అజాడాక్టిన్ 3000 ppm అని, అజాడాక్టిన్ 10,000 ppm అని ఇలా మార్కెట్ లో దొరుకుతాయి.
సో వీటిని మనము ఈ పురుగు మందులకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. కాబట్టి ఇవి వాడుకుంటూ అవసరాన్ని బట్టి ఎప్పుడైతే ఆర్థిక నష్ట పరిమితి దాటుతుందో అప్పుడు మాత్రమే మనము ఈ పురుగు మందుల్ని వాడుకోవాలి. సో ఆర్థిక నష్ట పరిమితి స్థాయి అని అంటే ఉదాహరణకి మనం వరిలో కానీ తీసుకున్నట్లయితే ఈ ఆకుముడత పురుగు కానీ వచ్చినప్పుడు ఎక్కడో ఒక ఆకు ముడుచుకొని పోయింది తెల్ల చేయడానికి చెప్పి రైతులు వెంటనే మందు కొట్టడానికి అడుగుతూ ఉంటారు. సో అలా అవసరం లేదండి. సో దుబ్బుకి 2 ఆకులు ఎప్పుడైతే నష్టపోతామో అప్పుడు మాత్రమే మనము ఈ పురుగు మందులు అనేవి వాడుకోవాలి. అలాగే వరిలో కాండం మొలిచే పురుగు ఉందనుకోండి, అది 5% మొవ్వులు ఎండిపోయినప్పుడు మాత్రమే, అంటే మనం 100 మొవ్వులకి 5 మొవ్వులు కానీ ఎండిపోయినట్లయితే అప్పుడు మాత్రమే మనము పురుగు మందులు వాడుకోవాలి. సో ఆ విధంగా మనము పురుగు మందుల వాడకాన్ని అవసరాన్ని బట్టి మనం వాడుకున్నట్లయితే చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా రసాయన ఎరువులు ఎక్కువగా వేసినప్పుడు, ముఖ్యంగా యూరియా ఎక్కువ వేసినప్పుడు వరిలో కానీ ఇతర పంటల్లో కానీ ముఖ్యంగా ఈ ఆకుముడత పురుగు, అలాగే కొన్ని ప్రాంతాల్లో మనకి ఎక్కువగా సుడిదోమ అనేది కూడా ఉధృతంగా వస్తుంది. ఎప్పుడైతే ఈ యూరియా ఎక్కువగా వేస్తామో ఈ పురుగులు కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి రైతులు, సో మన కలెక్టర్ గారు కూడా చెప్పారు, సో ఎకరాకి 3 బస్తాలు సరిపోతాయి. అలాంటిది మన వాళ్ళు 5 బస్తాల వరకు కూడా వేస్తున్నారు. మాకు 5 బస్తాలు కావాలని అడిగారండి. కాబట్టి ఎప్పుడైతే మనము యూరియా ఎక్కువగా వాడతామో ఖర్చు పెరుగుతుంది, దాంతోపాటు సమస్యలు కూడా పెరుగుతాయి. పురుగులు తెగుళ్ళు కూడా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మనము అదుపు చేయాలంటే శాస్త్రవేత్తల సిఫార్సు చేసిన మేరకే రసాయన ఎరువులు వాడుకోవాలి. కాబట్టి రసాయన మందులు కూడా సిఫార్సు మేరకే వాడుకోవాలి. అవసరం ఉన్నా లేకపోయినా కొంతమంది రైతులు 2-3 రకాల పురుగు మందులు కలిపి కూడా పిచికారీ చేసేస్తుంటారు. దానివల్ల కూడా ఖర్చు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులు అవసరానికి ఏదైతే మీకు సమస్య ఉందో దగ్గరలో ఉన్న వ్యవసాయాధికారుల ద్వారా కానీ, లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయ కింద పరిశోధన స్థానాలు ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. సో వారి ద్వారా మీరు సలహాలు తీసుకొని ఈ పురుగు మందులు లేదా తెగుళ్ళ మందులు వాడుకున్న